గైస్ చాలా కాల్స్ వస్తా ఉన్నాయి. చాలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటి అంటే చాలా మందికి కాల్స్ అనేవి రావట్లేదు అని చెప్పి మనం చెప్తానే ఉంటారు. సో, మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వెరీ రీసెంట్‌గా కూడా సైబర్ సెక్యూరిటీ మీద 2010 అయినా గానీ, 2013 అయినా గానీ సైబర్ సెక్యూరిటీ నేర్చుకొని ఉంటే సో, జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు సేల్స్ ఫోర్స్ మీద జాబ్స్ ఉన్నాయి. అడ్మిన్ మీద అయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. సేల్స్ ఫోర్స్ మీద వాళ్ళకున్నాయి. డెవాప్స్ మీద అయితే హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా వేరే డొమైన్స్ లో కూడా కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా మంది కాల్స్ లేవు, కాల్స్ లేవు, కాల్స్ లేవు అంటున్నారు. కొంతమంది కాల్స్ వస్తున్నాయి అంటే జాబ్లు వచ్చే వాళ్ళకి ఒక పర్సన్ వెరీ రీసెంట్ ఒక స్టూడెంట్ వచ్చి 3 కంపెనీస్ వచ్చినాయి. 3 కంపెనీస్ వచ్చి సార్ నేను ఇప్పుడు ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమైనా ఫెయిల్ అవుతుందా, ఎందుకంటే నా ప్రీవియస్ కంపెనీ అంతకు ముందు కంపెనీ అప్పుడు 1 వీక్ ఓవర్ ల్యాప్ ఉంది, పిఎఫ్ ఓవర్ ల్యాప్ ఉంది, నేను ఇప్పుడు ఏ కంపెనీ జాయిన్ అవ్వాలి అని చెప్పి 3 కంపెనీస్ వచ్చాయి తనకి. 3 కంపెనీస్ వచ్చి ఏ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మన దగ్గరికి వచ్చి సరే నేను అది ఎలా ఏంటి అనేది డిస్కస్ చేసి చెప్పాను. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇలా ఏంటి అంటే జాబ్స్ అనేవి ఏంటి అంటే చాలా జాబ్స్ ఉన్నాయి, చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఈ రోజే ఓపెనింగ్ కూడా ఉంది బెంగళూరులో వాక్ ఇన్ డ్రైవ్ టీసీఎస్ లో విత్ స్టార్టింగ్ ప్యాకేజ్ 3 lakhs. అంటే ఇట్లాంటివి మనం చాలా ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా కాల్స్ ఉన్నాయి కానీ కొన్ని డొమైన్స్ లో అసలు లేవు. ఇక్కడ మనం ఫస్ట్ ఏదైనా కానీ ఎప్పుడు కాల్స్ లేవు అనుకంటే ముందు మనం రెజ్యూమ్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనం ప్రాపర్ వేలో జాబ్ అనేది సెట్ చేసుకుంటున్నామా లేదా కూడా ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసుకోండి. అలా కాకుండా సింపుల్ గా కాల్స్ లేవు అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే. చాలా కాల్స్ ఉన్నాయి, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మనం ఏంటి అంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. అండ్ కెరీర్ కౌన్సిలింగ్ చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. డెఫినెట్లీ నేను తీసుకుంటాను. ఈ మధ్య కొంచెం బిజీ అయిపోవడం వల్ల, క్లయింట్ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల, దానికి సంబంధించి నేను ఎక్కువ టైం అనేది అక్కడ పోయింది బోర్డ్ మీటింగ్స్ వీటన్నిటి వల్ల. సో డెఫినెట్లీ ఈ రోజు నేను తీసేసుకుంటాను. సో అండ్ సారీ ఫర్ లిటిల్ బిట్ డిలే. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, చాలా కాల్స్ ఉన్నాయి, చాలా ఉద్యోగాలు. సో మనం ప్రాపర్ గా ప్రయత్నం చేస్తున్నావా లేదా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. కొన్ని డొమైన్స్ లో లేవు, ఒకవేళ మీ డొమైన్స్ లో కాల్స్ వచ్చాయా, స్టార్ట్ అయ్యాయా లేదా అనేది మీరు కమెంట్ లో చెప్తే నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.